నమస్తే, వెల్కమ్ టు N5 న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతం. రాజధాని సరిహద్దుల వద్ద భద్రతా కట్టుదిట్టం. ఏపీలో కొనసాగుతున్న భారత్ బంద్. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు అధికారులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు తక్షణ సాయం. జగన్ ప్రభుత్వంపై పవన్ మరోసారి విమర్శలు. నేటి నవరత్నాలు భావితరాలకు నవకష్టాలు అంటూ ఎద్దేవా. మోదీ కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారింది. ఉప్పల్ బస్ డిపో ఎదుట రేవంత్ రెడ్డి నిరసన. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రారంభించిన మోదీ డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భారత్ బంద్ను పాటిస్తున్నాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్నారు. అలాగే ఈ బంద్కు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం బలగాలను మోహరించింది. రాజధాని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి గాజీపూర్ వైపునకు రాకపోకలు సాగకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. దాంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య తిరిగే వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దుల్ని సాయంత్రం 4 వరకు ముట్టడిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. తమ ట్రాక్టర్లతో ప్రధాన రహదారుల్ని దిగ్బంధించారు. 6 बजे से लेकर 4 बजे तक बंद रहेगा और उसी के मद्देनजर हमने पूरे 6 बजे यहाँ बंद कर दिया था। लेकिन कोई मीटर की गाड़ी आ रही है या कोई बीमार है या स्कूल में जाने वाला है, किसी को कोई इमरजेंसी केस है, ऐसे लोगों को हम जाने की इजाज़त दे रहे हैं। वरना ये जो आज का बंद है, ये किसानों का बंद नहीं है, सारे देश के लिए, देश की भलाई के लिए बंद है। ये प्रोग्राम ये है कि बंद रहेगा आज, और जो लोग भी निकले वो लंच के बाद में घर से निकले, नहीं तो जाम में फंसे रहेंगे। बहुत जगह जाम है, और उसमें जो लोग एम्बुलेंस है या कोई डॉक्टर का कार्ड किसी के पास में है, या जो ज्यादा जरूरत वाले जो लोग होते हैं तो वो निकल जाते हैं उसमें। ఇక ఏపీలోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. బంద్ కు అధికార వైసీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. నేటి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్ కు సంఘీభావం ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలోనూ బంద్ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. హనుమకొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, షాద్ నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయాయి. రోడ్లపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుందని, బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అమ్మానికి అప్పగిచ్చి ఈ దేశంలో వారిద్దరే బలవంతమయ్యేటట్టుగా మిగిలిన వాళ్ళందరూ కూడా పేదరికంలోకి నెట్టే పరిస్థితుల్ని మోడీ ఈ రోజు సృష్టిస్తూ ఉన్నాడు. మనం రైతులను కూడా మరి గత కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వేల మంది రైతులు ధర్నాలు చేస్తున్నారు. కూడా కనీసం చలనాలు ఎంతసేపు కూడా కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించే విధంగా ఆ గుజరాత్ రాష్ట్రం తప్ప ఇంకా దేశంలో ఏ రాష్ట్రం కూడా బాగుండకూడదు అనే ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా గుజరాత్ పట్టుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఒక స్వార్థపూరితమైనటువంటి నాయకత్వం యొక్క భారతీయ జనతా పార్టీ తోటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల పట్ల వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. ఇవాళ రైతులు రాత్రనగా పగలనగా ఆ గట్లంతా తిరుగుతూ ధాన్యాన్ని, అన్నాన్ని పండించి మనందరికీ కూడా వాళ్ళు అన్నం పెడతా ఉంటారు రైతులు. వాళ్ళు మన భారతదేశంలో దాదాపు 80% పైన అందరం కూడా రైతు బిడ్డలే. అందరం కూడా వాళ్ళ రైతు లేనిదే మనకి పట్టిన అన్నం కూడా లేనటువంటి పరిస్థితి. యుద్ధ ప్రాతిపదికన గులాబ్ తుఫాను సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సీఎంకు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ను పునరుద్ధరించాలని జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని వెంటనే ఇవ్వాలని, బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. వరద నీటి ఉధృతికి టి నర్సాపురం ప్రాంతంలో బడ్డీ కొట్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల తాటాకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లలోకి మోకాలు లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లోనూ, సంగారెడ్డి, నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడుతోంది. హైదరాబాద్లోని అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అర్చకులు, వేద పండితులు, అధికారులు, ఉద్యోగుల తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. అయ్యా, మన రాష్ట్రంలో దేవాలయాలు అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగా కళలు, వైద్యం, నాట్యం, అనేకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా విరాజిల్లుతుండేవి. అట్టి వైభవాన్ని తమరి ఆధ్వర్యంలో పునర్జీవం చేయడం కోసం గౌరవ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ డాక్టర్ వాణిమోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్మపదం అనే కార్యక్రమాన్ని ప్రతి దేవాలయంలో సాంస్కృతిక కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తమ చేతుల మీదుగా విజయవాడలో అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ తమ అమృత హస్తాలతో ప్రారంభించారు. Minister for Endowments, CM office team members, and all EOs of major temples who are present here. We are extremely happy today that we are having this review, sir. In the last 20 or 25 years, there was no review of Endowments department at all, sir. Nobody has reviewed in this comprehensive manner. There's only selected some issues were reviewed, sir. Somehow it always missed the attention of the government, sir, for reasons we are not clear about. And so, but that is why, sir, systems and all were not properly developed, which we request to you for your guidance, sir. We are extremely happy that today you have taken it up, sir. And I request first of all, Honorable Minister for Endowments, Vellampalli Srinivas Garu, to say a few introductory remarks and set the direction for the meeting. నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా అధికారులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం తెలియపరచుకుంటూ, తమరు ముఖ్యమంత్రి అయ్యాక దేవాదాయ శాఖ మీ యొక్క ఆదేశాల మేరకు అనేక మార్పులు తీసుకొచ్చాను సార్. ముఖ్యంగా వంశపారంపర్యం ఏదైతే అర్చకులకి కోరికున్నదో తమరు ఆదేశాల మేరకు వారిని వంశపారంపర్యం అర్హత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, ఏదైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యాదవులకి మొదటి పూజా కార్యక్రమం అని చెప్పని వారికి కూడా సన్నిధి గొల్ల అని చెప్పని వారికి కూడా మనం తమరు ముఖ్యమంత్రి అయ్యాక వారికి కూడా వంశపారంపర్యంగా ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఏదైతే గత ప్రభుత్వంలో అయితే కనుక తెలుగుదేశం కానీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమిలో ఉన్నప్పుడు సుమారుగా 46 దేవస్థానాలు నిర్దాక్ష్యంగా రాత్రి కూల్చేసిన దేవాలయాలు కూడా తమరి చేతుల మీద దాదాపు దాంట్లో 9 దేవాలయాలని ఐడెంటిఫై చేసి
శంకుస్థాపన చేస్తూ దాదాపు 90% పనులు కూడా పూర్తయినాయి సార్. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం తరఫున మీరు పోయిన సంవత్సరం దసరాకి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా మీ అంతటా మీరు ఆ రోజు దేవస్థానానికి ఏం కావాలని చెప్పని 70 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు ఇచ్చిస్తామని చెప్పని మీరు అనౌన్స్ చేయడం కానివ్వండి. అట్లా అదేవిధంగా పోయిన గత ప్రభుత్వంలో కూడా గోవులు కూడా నీళ్ళు లేకుండా గోశాలను కూల్చేసిన పరిస్థితి చూసాం. వైసీపీ పాలనపై మరోసారి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు రుద్దుతోందని విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని, సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు. నేటి నవరత్నాలు భావితరాలకు నవకష్టాలు అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట యాష్ సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ #, తో ట్వీట్ పోస్ట్ చేశారు. వైసీపీ ఇచ్చిన హామీలు, ప్రభుత్వం చేస్తున్న చర్యలను వివరిస్తూ పవన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని, దాన్ని రుణంగా చూడొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్లో రోడ్లు, పై వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తగ్గించే ఉద్దేశంతో 2000 కోట్లతో 22 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. 24 లింక్ రోడ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఈరోజు ముఖ్యంగా వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రైతుల కష్టం, గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ పుణ్యమా అని చెప్పి భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. పోయిన సంవత్సరం ఎప్పుడైతే ఈ కోవిడ్ మహమ్మారితో అందరం కూడా బాధపడతా ఉన్నామో, ఆనాడు రైతులకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో గ్రామాన ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ సందర్భంలో మనకు బెంగాల్ కూడా, అంటే దేశం మొత్తం లాక్డౌన్ పరిస్థితి ఉండడం వల్ల, దేశం మొత్తంలో కూడా ఇబ్బంది ఉండడం వల్ల పరిశ్రమలు చాలా వరకు నిలిచిపోయిన పరిస్థితి. ఆ సమయంలో మనకి ఈ బెంగాల్లో, అదే రకంగా బంగ్లాదేశ్లో ఏవైతే జూట్ మిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మూతపడడం వల్ల ఈ గోనె సంచులకు చాలా విపరీతమైన కొరత వచ్చింది అధ్యక్ష. వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని, అదే రకంగా పరిశ్రమల శాఖ మంత్రిగా నన్ను ఇద్దరిని కూడా పిలిచి, ఎక్కడి నుంచో మనం గోనె సంచులు తీసుకోవడం కాదు, మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే దిశగా మీరు ఆలోచన చేయండి, ఎక్కడెక్కడ వారు ఎవరెవరైతే పరిశ్రమలు ఉన్నారో వారిని పిలవండి, పిలిచి ప్రోత్సహించి మనం వారందరికీ కూడా కావాల్సిన రాయితీలు ఇచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టించండి అని చెప్పి ఆదేశం ఇచ్చినారు అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఇందాక నేను విజ్ఞప్తి చేసినట్టు వరంగల్ జిల్లాలో గ్లాస్టర్ లిమిటెడ్ అనే కంపెనీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంబీజీ కమాడిటీస్ అనే కంపెనీ, కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం ఆగ్రో అనే కంపెనీ, మొత్తం ఈ 3 కంపెనీలు కలిసి 887 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అధ్యక్ష. దీనివల్ల 10,448 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి ఖచ్చితంగా 2 పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. దీంతో పాటు రైతులకు కూడా మనం ఈ జనపనారు పంటను ఇక్కడ ప్రోత్సహించేదానికి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు అధ్యక్ష. దీన్ని అంటే వారు ఉత్పత్తి చేసిన జనుమును ఈ పరిశ్రమ కొని మళ్ళీ వారు ఉత్పత్తి చేసిన గోనె సంచుల్ని తిరిగి ప్రభుత్వం కొనే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం అధ్యక్ష. సంయుక్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కలిసి, ఈ 3 శాఖలు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాయి అధ్యక్ష. మిత్రులు సురేందర్ గారు ఏ రకమైన ప్రోత్సాహకాలు అన్నారు అధ్యక్ష. మొదటి 7 సంవత్సరాల పాటు వారు ఉత్పత్తి చేసే 100% గోనె సంచుల్ని మనమే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అధ్యక్ష. ఈ 3 యూనిట్లు కూడా కలిపి నాకున్న సమాచారం మేరకి ఒక 15 కోట్ల గోనె సంచులు ఉత్పత్తి చేస్తాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రస్తుతం గోనె సంచులకు ఉన్న డిమాండ్ దాదాపు 27-28 కోట్ల దాకా ఉంది. కాబట్టి 3 కంపెనీలు ఉత్పత్తి చేసిన ఈ మొత్తంగా కొంటే కూడా ఇంకా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. తర్వాత 5 సంవత్సరాల పాటు, మొదటి 7 సంవత్సరాలు 100%, తర్వాత 5 సంవత్సరాల పాటు 75% వారి ఉత్పత్తి, ఆ పైన 8 సంవత్సరాలు 50% తిరిగి కొనుగోలు చేస్తాం అధ్యక్ష. బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది. దీంతో పాటు జనుము ప్రస్తుతం మన దగ్గర పండడం లేదు, బీహార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాల్సి ఉంటుంది అధ్యక్ష. అందుకే వీరి కోసం రవాణా సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. మొదటి 2 సంవత్సరాల వరకు 75% రవాణా ఖర్చు మీద రీయింబర్స్మెంటు, 3-4వ సంవత్సరం వరకు 50% రీయింబర్స్మెంటు ఆన్ ట్రాన్స్పోర్ట్, దీని ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ అంటాం అధ్యక్ష. 5వ సంవత్సరం వరకు 25% రీయింబర్స్మెంట్. ఆలోచన ఏమంటే ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ల లోపలనే మన రైతుల్ని ప్రోత్సహించి మన రాష్ట్రంలోనే ఒక వ్యూహాత్మకంగా క్రాప్ డైవర్సిఫికేషన్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా జనుము పంటను ప్రోత్సహించాలి. వాటితో ఆ రైతులతో మనం ఈ పరిశ్రమకి
అనుసంధానం చేయాలనే ఆలోచనతో అందరికీ ఉపయోగపడే విధంగా అటు రైతుకు ఇటు మన రాష్ట్రంలోని యువతకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ జూట్ మిల్లులని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి కేసీఆర్ తొలుత మద్దతునిచ్చారని గుర్తు చేశారు. భారత్ బంద్లో భాగంగా ఉప్పల్ బస్ డిపో ఎదుట రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు చేశారు. గతంలో రైతు బంద్లో కేటీఆర్ కూడా పాల్గొన్నారని, మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయిందని విమర్శించారు. మోదీ ఏం మాయ చేశారో గానీ కేసీఆర్లో మార్పు వచ్చిందని, కేసీఆర్ బంద్లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ అసెంబ్లీకి గుర్రపు బండ్లపై వచ్చారు. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రపు బండ్లపై రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుర్రపు బండ్లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమతికి నిరాకరించడంతో వారు అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నారాయణగూడ పీఎస్కు తరలించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ సీఎల్పీ బట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారం పడుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ముఖ్యమంత్రి గారేమో మోడీ గారితో మంతనాలు ఉంటారు. రాష్ట్ర రైతుల సమస్యలు కానీ, పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల వాటి మీద కనీసం మమ్మల్ని నిరసన తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా, ఇలా బెంచ్ కార్లలోనే అసెంబ్లీకి రావాలంటే మాకు అవకాశాలు లేవు. మాకు ఏ అవకాశం ఉంటే ఆ రకంగా మేము వస్తాం. ఒక్క బండ్లో నలుగురం ప్రజాప్రతినిధులం ఒక్క గుర్రపు సారీలో వస్తూనే రానివ్వలేదంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఈ రకమైనటువంటి నిరంకుశ విధానాలను ప్రజలందరూ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్పై రాజకీయపరమైన విమర్శలు చేయడం సరికాదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్రాహ్మణులను బీసీల్లో చేరుస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారానే బ్రాహ్మణ కార్పొరేషన్ను గతంలో ఏర్పాటు చేశారని, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. ఏ లక్ష్యంతో అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారో అదే ఉద్దేశంతో కార్పొరేషన్ కొనసాగుతుందని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ని బీసీ కార్పొరేషన్ లో చేర్చారు. బీసీలో చేర్చినట్టుగా వాళ్ళు ఆలోచన చేసి కొంచెం ఓవర్ రియాక్ట్ అయినటువంటి కొంత కన్ఫ్యూషన్ కూడా వాళ్ళ కనబడింది. యాక్చువల్గా ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం చేసేటువంటి ప్రక్రియలో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ సందర్భంలో కూడా బీసీ కార్పొరేషన్ ద్వారానే ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీకు ఆ రోజు కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉన్నటువంటి అర్చకులు, పౌరవిత్యులు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అదర్ స్కీమ్స్ లో వాళ్ళకి వెల్ఫేర్ గురించి ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ డబ్లింగ్ అవుతున్న దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు చేసిన ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ప్రయోగాత్మకంగా ఆ రోజు దాన్ని యాడ్ చేయడం. దీంట్లో అదే ఎండోమెంట్స్ లో ఉన్న, బీసీ కార్పొరేషన్ లో ఉన్న ఏదైతే ఆబ్జెక్టివ్ తో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడిందో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ ఓవర్సీయింగ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అది చూడటానికి వరకే తప్పించి అది ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా కూడా పెద్దగా దాని ఇబ్బంది ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం గమనించుంటే కొంతమంది వ్యక్తులు, కొంత రాజకీయ పార్టీలు ఇది ఎండోమెంట్స్ లో డబ్బుల్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ డబ్బుల్ని బ్రాహ్మణ కార్పొరేషన్ వాడుతున్నారు అనే దాని మీద కూర్పు పెడుతుంది. ఇది అనవసరమైనటువంటి ఒక చర్చ దారి తీస్తా ఉంది. ప్రత్యేకంగా బడ్జెట్ ఇస్తా ఉన్నాం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకపోయినా అనవసరమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బహుశా ప్రభుత్వం కూడా తిరిగి
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట నుండి ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో 6 కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్ డయ్యూ, लड़क, लक्षद्वीप, पुदुचेरीలో అమలు చేయనున్నారు. देश भर से जुड़े सरकारी और प्राइवेट अस्पतालों के चिकित्सक, हेल्थ मैनेजमेंट से जुड़े लोग, कार्यक्रम में उपस्थित अन्य सभी महानुभाव और मेरे प्यारे भाइयों और बहनों, 21वीं सदी में आगे बढ़ते हुए भारत के लिए आज का दिन बहुत महत्वपूर्ण है. बीते 7 वर्षों में देश की स्वास्थ्य सुविधाओं को मजबूत करने का जो अभियान चल रहा है वो आज से एक नए चरण में प्रवेश कर रहा है. और ये सामान्य चरण नहीं है, ये असामान्य चरण है. आज एक ऐसे मिशन की शुरुआत हो रही है जिसमें भारत की स्वास्थ्य सुविधाओं में क्रांतिकारी परिवर्तन लाने की बहुत बड़ी ताकत है. साथियों, 3 साल पहले पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती के अवसर पर पंडित जी को समर्पित आयुष्मान भारत योजना पूरे देश में लागू हुई थी. मुझे खुशी है कि आज से आयुष्मान भारत डिजिटल मिशन भी पूरे देश में शुरू किया जा रहा है. ये मिशन देश के गरीब और मध्यम वर्ग के इलाज में होने वाली जो दिक्कतें हैं उन दिक्कतों को दूर करने में बहुत बड़ी भूमिका निभाएगा. टेक्नोलॉजी के माध्यम से मरीजों को पूरे రాష్ట్రంలో ప్రజా సంక్షేమ యాగం జరుగుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గల శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సతీ సమేతంగా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పురుహూతిక, రాజరాజేశ్వరి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. बहुरूपाः पशवः समृद्ध्यै एतैरारुष्कामः प्रजा पशुकामो वा पुरस्ताद्दशहोतारमुदञ्जमुपदधाति यावत्पदम्. ఫలితాలు వెలువడినటువంటి పరిషత్ ఎన్నికల్లో 100% జిల్లా ప్రజా పరిషత్తులు, 96% జిల్లా మండల ప్రజా పరిషత్తుల్ని గెలుచుకున్నటువంటి తరుణం. అంటే ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ యాగం జరుగుతూ ఉంది. ఆ యాగ విఘాతానికి పాలన సాగించి ప్రజలను విస్మరించి ప్రజలను వాళ్ళ గాలి కొదిలేసి మాయమాటలతో అధికారం పొంది ఆ యాగ విఘాతానికి ప్రయత్నించేటువంటి ప్రతిపక్షాలకి ప్రజలే మరొకసారి బుద్ధి చెప్పారనేటువంటి వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ ఫలితాలు మా ముఖ్యమంత్రి గారి యొక్క పాలన తీరుకి, మా ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో పేదరికంలో ఉన్నవాడిని రక్షించడం కోసం కదా అధికారం అంటే, ఆ అధికారం ప్రతిక్షణం కూడా పేదవాడి యొక్క ఉద్ధరణకే కావాలనేటువంటి వారి సంకల్పానికి శక్తినిచ్చినటువంటి భగవంతుల్ని ఉదయం నుంచి సత్యదేవుణ్ణి, తలుపులమ్మ తల్లి, అలాగే వేళ పూర్వహూతికాంబ
కుక్కుడేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన మరింత దివ్యంగా ఉండాలని వారిని ప్రార్థన చేయడానికి, వారి యొక్క దివ్య దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. మా మిత్రులు సీనియర్ శాసనసభ్యులు దొరబాబు గారు, వారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఘన స్వాగతం పలికారు. నిత్యము దైవానుగ్రహం చేత ఈ ప్రభుత్వానికి చూడండి, సకాలంలో అధికంగా వర్షాలు పడి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, పంటలు అధికంగా వస్తూ ఉన్నాయి. అంటే రాజు యొక్క సంకల్పం గొప్పదైనప్పుడు ప్రకృతి యొక్క ఆశీర్వచనం ఉంటుందంటానికి ఇది ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణ అర్థం చేసుకుని ప్రతిపక్షాలు ఇప్పటికైనా మనకి పాలన చేసేటువంటి యోగ్యత లేదు, పాలన చేసేటువంటి అర్హత లేదు, ప్రజలకు మనం చెప్పినవన్నీ కూడా అసత్యాలని ప్రజలు తిరిగారు. దీన్నైనా గుర్తెరగమని ఈనాడు ప్రతిపక్షంలో చాలామంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఉండి వాడకూడనటువంటి భాష, పుస్తక పఠనం చేశానంటున్నారు, శాస్త్రీయత ఉందంటున్నారు, పెద్ద విద్యావంతులు అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అటు తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, ఏమిటి మీ ఆలోచన, ఏమిటి మీ తీరు? ఈ పాలనని చూసి మీరు ఈర్ష్యతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమవుతుందని అనుకుంటున్నారా? ఆ ఈర్ష్యా స్వభావం విడనాడండి. నేను మరొకసారి చెప్తున్నాను, పేదవాడి జీవితాన్ని ఉద్ధరించడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. పేదవాడి జీవితం మార్చడం కోసం తపస్సు చేసి పాలన అధికారం అనేటువంటి తీసుకొచ్చి ఆ తపస్సు ఫలితాలని ప్రజలకు అందించి ప్రజల యొక్క ఈ కరోనా కష్టకాలంలో. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గిద్దలూరు మండలం పొదల కొండపల్లికి చెందిన ఎంపీపీ భర్త వంశీకి ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. ఎంపీపీ భర్త తమపై దాడికి పాల్పడ్డారంటూ మరో వర్గం గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు. ఎంపీపీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అధికార పార్టీలో అవతల 5 ఏళ్ళు పరిపాలించి 5 ఏళ్ళు డబ్బులు తీసుకొని యువతల డబ్బులు తీసుకొని ప్యాకేజీ తీసుకొని ఈ రోజు మేము రాంబాబు నమ్ముకొని ముందున్నాము. వెనకొచ్చిన వాళ్లకు అధికారం ఇవ్వడమైంది, మేము ముందు ఇవ్వకపోవడం మా ప్రశ్న. న్యాయమేది? ఎస్ఐ గారికి ముందే చెప్పినాం ఊళ్ళో అలిగేషన్ ఉంటుంది సార్ అని, వినలేదు. మా ఇంటి దగ్గరికి వచ్చి ఊరేగింపేది, మేము భోజనం పెడుతుంటే ఊరేగింపేది. ఇదే న్యాయము? ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాల, సత్యాలు రామకృష్ణానికి తెలియాల, విజయసాయి రెడ్డికి తెలియాల. ఇదే ఇక్కడ జరిగేది. బాబే ఉదాహరణ మీకు, బాబే ఉదాహరణ. ఏం న్యాయం చేస్తారో ఎవరు వస్తారో రావాలా చూడండి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీలను దైవ సన్నిధి రిలాక్స్ సెంటర్ అధినేత బిత్తరి సంతోష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నూతన ప్రజాప్రతినిధులను తమ రిలాక్స్ సెంటర్ ద్వారా సన్మానించడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా. వారికి కూడా మన డిఎస్ఆర్ నుంచి అలాగే గంగవరం పాస్టర్ మండల అసోసియేషన్ నుంచి మరి మెమోంటోనిస్తూ మీ యొక్క జ్ఞాపకాలు. మరి మన మధ్యలో బేబీ రత్నం గారు ఇదివరకు వచ్చి అందరూ ప్రార్థించేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి ఈ రోజున
మన మధ్యలోకి మనం గర్వించే రీతిగా ఒక జడ్పీటీసీగా మన యొక్క మందిరంలోకి రావడం బట్టి మరొకసారి విడుదల శత్రువు నుంచి తప్పించడానికి ప్రార్థన చేస్తాం. విజయైన దేవుడు దయచేసి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. చాలా మంది అన్నారు, అక్కడ మా పార్టీలో వాళ్ళు కూడా చాలా మంది అన్నారు, పార్టీ కష్టపడ్డావు బేబీ, ఈరోజు నీకు ఆ ఫలితం దక్కింది అని అన్నారు. అయితే నేను ఏ రోజు కూడా పార్టీకి నేను కష్టపడాలని నేను ఎవరిది నేను చెప్పుకోలేదు. కానీ కష్టం అనేది చూశారు, కష్టపడడం వేరు, కష్టపడ్డ వాళ్ళని గుర్తించడం కూడా వేరు. మా నాయకుడు అనంత్ బాబు గారు నేను పడ్డ కష్టాన్ని నేనైతే ఎప్పుడు చెప్పుకోలేదు. నేను కష్టపడ్డాను, ఇంత కష్టపడ్డాను అని టికెట్ ఇవ్వండి అని నేను ఎప్పుడు అనలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ N5 News.